అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సంవత్సరాంతపు ఉపవాస కూడికలకు ఏర్పరచబడిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు. అలాగే ఈ వీడియోను చూస్తున్న వారికి కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఏదో సార్ సంతోషంగా అల్లు చెప్పండి. సో ఎందుకు ఉపవాస ప్రార్థనలు అయిపోతున్నాయనా? సంతోషం ఎందుకు? దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నందుక. సరే, ఎనీవే సంతోషంగా దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాం. దేవుడు గడిచిన కూడికలలో అద్భుతంగా మాట్లాడుతూ వచ్చాడు. సో ఈ పూట ధ్యానము కొరకు మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు ఈ మూలవాక్యం కనుక నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా వినండి. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగెను, అప్పుడు మృతులు అక్షయములుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని జాగ్రత్తగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్యము నీది యేసయ్యా. నీ పక్షాన్ని నేను నిలబడుతున్నాను. ఆశతో నా ముందు కూర్చున్న నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు సూటిగా మాట్లాడి ఈ రాత్రి కాలము ఈ సందేశము ద్వారా మా ఆత్మీయతకు మరింత మేలును కలిగించేటట్లుగా మాట్లాడమని, మా ఆత్మీయత, మా విశ్వాసం, మేము మీ మీద పెట్టుకున్న నమ్మకం ఇవన్నీ కూడా పదును చేయబడి, షైన్ చేయబడి, మెరుగుపట్టబడినట్లుగా ఈ యొక్క సందేశాన్ని ఒక అగ్నివలేని ప్రజల ముందుకు తీసుకురండి. నిలబడుతున్న నన్ను నీవు సిలువ చరణ మరుగు చేసుకొని వినగల చెవులు, గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ మీరు దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఏదో సార్ అందరూ నుండి చేతులు మరొకసారి దేవుడు గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికగా దీన్ని మనం గుర్తిస్తున్నాం. చాలా విలువైన విషయాలు ఉంటాయి ఈ 15వ అధ్యాయంలో. ఒక విశ్వాసి యొక్క ఆత్మీయత లోపల ఉన్నటువంటి కొన్ని విశిష్టమైన విషయాలు పౌలు గారు చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ ఒక అద్భుతమైన మాట వాడాడు. ఏమి మాట అంటే, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబ్రోర మోగగానే మనమందరము మార్పు పొందుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెప్పపాటున, ఈరోజు మన సబ్జెక్టు రెప్పపాటు. సో నిన్నటి కాల సమయంలో మనం చూసాం సిద్ధపాటు అనే మాట మనం చూసాం. మొన్నటి కాల సమయంలో మనం చూసాం దిద్దుబాటు అని మనం చూసాం. ఈ మూడవ రోజు మనం చూస్తున్నాం రెప్పపాటు అని. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ప్రతి ఆటంకములను అభ్యంతరములు లయపరచునుగాక. పిల్లలను కొంచెం ఆపండి, చూస్తూ ఉండకండి ఆ కెమెరా మధ్యలో వస్తుంటే.
ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించిన వాలంటీర్స్ ఒక్కరన్నా ఉండండి నా లోపల. ఓకే, జాగ్రత్తగా వినండి ప్రియులారా. రెప్పపాటు అందరూ అనండి. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? రెప్పపాటు. సో మీకు సింక్ అవుతాయని 3 సబ్జెక్టులు ఎన్నుకున్నా నేను. దిద్దుబాటు, సిద్ధపాటు, రెప్పపాటు. 3 రోజులు 3 సందేశాలు మీకు ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడతాయి. జాగ్రత్తగా ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే వినండి. యూట్యూబ్లో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. సరే, ఈరోజు ఇక్కడ రాకడను గూర్చిన విషయాన్ని చెప్పాడు. ఈరోజు నేను ఈ రాకడ గురించి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ ఈ రెప్పపాటు అనే ఒక విషయాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. రెప్పపాటున ప్రభు రాకడ వస్తుంది. ఇది పౌలు గారు చెప్పాలనుకున్న సందేశం. రెప్పపాటున ప్రభు రాకడ. అసలు ఎందుకు రెప్పపాటునని వాడాడు? ఈ రెప్పనే ఎందుకు వాడాడు? ఒక్కసారి మనం నోరు తెలిసి ఆవలించి నోరు మూసే లోపల ప్రభు వస్తాడని రాయచ్చుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నోరును వాడచ్చు, లేకపోతే ఇంకో దాన్ని వాడచ్చు, కానీ రెప్పలనే ఎందుకు వాడాడు అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కొన్ని విలువైన విషయాలు. రెప్పపాటు అనే మాట మనము చూస్తే ఇవి కనురెప్పలు చూపిస్తూ ఉన్నాయి. రెప్పలు ఎక్కడ ఉంటాయి? మీ అందరికి రెప్పలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? కనురెప్పలు ఉన్న వాళ్ళందరూ గట్టిగా అల్లు చెప్పండి. దేవునికి స్తోత్రం. సో కనురెప్ప పాటున దేవుని రాకడ ఉంది అని చెప్తున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎప్పుడు 2000 సంవత్సరాల కిందట పౌలు గారు చెప్పినట్టుగా నేను కూడా కొంచెం ప్రయత్నం చేస్తా ఈ కనురెప్పల గురించి. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుని స్తోత్రం. అయితే ప్రియులారా, నేను ఇక్కడ చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, బైబిల్ గ్రంథములో ఈ కనురెప్పలను గూర్చిన నేర్చుకునే పాఠాలు ఏమైనా ఉన్నాయా? ఈ కనురెప్పలు మనకేం నేర్పుతాయి అనేటువంటి విషయాలు ఒక 2 భాగాలుగా మీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను. కనురెప్పలు మన జీవితాన్ని చూపిస్తున్నాయి. ఎట్లా అంటారా? ఇప్పుడు రెప్పపాటున మనమందరం ఎత్తబడతామంటే అంటే మన జీవితాన్ని రెప్పలతో పోల్చాడు దేవుడు. కనురెప్పలతో పోల్చి పౌలు గారికి ఆత్మ ద్వారా ఒక రెవల్యూషన్ ఇచ్చి దాని ద్వారా రాయించాడు ఈ మాట. అంటే మనం ఎత్తబడేది ఎవరమంటే మన జీవితం, మనం జీవించిన జీవితాన్ని బట్టి మనం ఎత్తబడతాం. రెప్పపాటు జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈరోజు నేను 2 భాగాలుగా ఎలా చెప్పబోతున్నానంటే, ఎలాంటి కనురెప్పలుగా మనం ఉండకూడదు, ఎలాంటి కనురెప్పలుగా మనం ఉండాలి. ఇవి 2 భాగాలుగా నేను చెప్పాలనుకుంటుంది. మొదటి భాగం ఎలాంటి కనురెప్పలుగా ఉండకూడదు అనేది మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదవండి. నేను చూపించే ప్రతి చోట కనురెప్పలని కనపడతాయి మీకు. మీరు మీ దేవుడైన యెహోవాకు, బాగా వినండి, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మును మీరు కోసి కొనకూడదు. మీ కనుబొమ్మల మధ్య బోడి చేసి కొనకూడదు. అది కను బొమ్మలు లేక కను రెప్పలు కూడా అంటారు. ఇది దేని చూపిస్తుందంటే, కను రెప్పలను దానిని బోడి చేసుకోకూడదు అని అంటే ఏంటంటే వాటిని కత్తిరించకూడదు. ఒకటి అందం కొరకు దాన్ని సుందరంగా మార్చుకోకూడదు కూడా. కానీ ఈరోజు ఎవరున్నారు లేనండి, 7th క్లాస్ అమ్మాయి కూడా బ్యూటీ పార్లర్లో పోయి అభివృద్ధి చేపించుకొని వస్తుంది. ఏం చెప్పాలి నేను? దేనికి స్తోత్రం. 7th చదివే అమ్మాయి కూడా ఐబ్రోస్ ఉంది. ఇప్పుడు పైన చూస్తే బ్యూటీ పార్లర్ పోయి ఐబ్రో చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒకసారి గట్టిగా చెప్పండి. ఐబ్రో చేయించుకునే వాళ్ళు. నేను ఐబ్రోసే చేయించుకున్నా. ఇంతమంది ఉన్నారా? మీ అందరికి నేను చప్పట్లు కొడుతున్నా సారి. వా, ఈ జనరేషన్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే గ్రేట్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఎన్ని డబ్బులు మిగిలిపోతాయి తెలుసా? రోజు నెలంతా పోయి బ్యూటీ పార్లర్ డబ్బులు కడతా ఉండాలా. అవసరమా మనకి? 4 రోజులకు మళ్ళీ వచ్చేస్తుంటాయి. అవి ఆగతాయా? మళ్ళీ పోవాలా, మళ్ళీ వాళ్ళకి ఒక 50 ఇవ్వాలా, మళ్ళీ వస్తుంటాయి. ప్రియులారా, ఇది ఈ కనురెప్పలుగా మనం ఉండకూడదు. ఇది జీవితాన్ని చూపిస్తుంది. సెకండ్ వన్, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం.
సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. తన కనురెప్పలను తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొననీయకుము. నిన్ను లోపరుచుకొననీయకుము. చికిలించి అంటే ఏందో తెలుసా? చెప్పండి. కన్ను కొట్టటం. కొట్టారా కన్ను ఎప్పుడన్నా? దేవుని స్తోత్రం. చికిలించి అంటే కన్ను కొట్టడం. కనురెప్పలట, కన్ను కొట్టే కనురెప్పలు ఉంటాయట. సైకిల్ చేస్తుంటారు కన్నులతో. ఈ రోజుల్లో చాలా చోట్ల నేను చూస్తుంటాను. ఈరోజు కను సైగ ఎక్కువైపోయిందండి. కనురెప్పలతో సైగ చేసి భయంకరమైన పాపములో పడిపోతున్నారు. ఒళ్ళంతా కదలదు కానీ కన్నులు కదులుతుంటే మీరు కన్నులే చూడాలి ఎవరైనా. దేని స్తోత్రం. కన్ను కొట్టడం, కన్నులు చికిలించంటే చాలామంది కన్నులు కట్టి కన్ను కొట్టి ఏం చేస్తున్నారమ్మా? లోబరుచుకుంటున్నారు. ప్రియులరా, ఈరోజు చాలామంది జీవితాలు ఇదే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కన్ను కొట్టగానే అమ్మాయి ఏమైపోతుంది? లోబడిపోతుంది. ఒక అమ్మాయి కన్ను కొట్టగానే ఆ అమ్మాయి లోబడిపోతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్న కనురెప్పలుగా ఉండకూడదు. అందుకే దేవుడు రెప్పపాటున నేను వస్తానని రెప్పలతో మాట్లాడుతున్నాడు. కనురెప్పలను ఆయన మన ముందు పెట్టి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. మన కనురెప్పలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మన కనురెప్పలంటే మనము సైగులు చేసి ఇతరులను లోపరుచుకోవటానికి విన్యాసాలు చేయకూడదు. మన బట్టల ద్వారా, మన అందము ద్వారా, లేకపోతే మనం వేసుకునే డ్రెస్ స్టైల్ ద్వారా ఇంకొకరిని ఎవరినైనా పడేయాలి. ఎవ్వరు కూడా అలా వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు అట ఎక్కువ స్త్రీల మధ్యలో నడిచేవాడట. ఎటు చూసినా స్త్రీల మధ్యలో ఎక్కువ ఉండేవాడంట యేసయ్య వయసు ఎంత? ఆనాటికి ఆయన సేవకు వచ్చిన నాటికి ఎంత? 30 years. అంటే ఎంత యంగేజ్లో ఉంటాడు? ఎంత యవ్వన స్టేజ్లో ఉన్నాడు యేసయ్య. కానీ ఎవ్వరు కూడా యేసయ్య పాపములో పడకపోవటానికి ఒక రీజన్ కూడా నేను చెప్పగలుగుతాను. తన చుట్టుపక్కల ఉన్న స్త్రీలు అంత పద్ధతిగా, అంత జాగ్రత్తగా తన ఒంటిని కాపాడుకొని యేసయ్య పక్కన మలుచుకున్నారు. దేనికి స్తోత్రం. అంతేగాని విచ్చలవిడిగా యేసయ్య అసలే చాలా అందగాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఈ అందగాన్ని పొట్లేసుకుందామని ఏ అమ్మాయి తిరగలేదంట. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని యేసయ్య దగ్గర జీవించారట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సైకిల్ చేసి అలా చేసి ఉంటే ఒక శోధన కానీ కనీసం ఏ స్త్రీ ద్వారా కూడా యేసయ్య శోధించబడ్డట్టుగా బైబిల్ చెప్పట్లేదు. కారణం ఏంటో తెలుసా? జాగ్రత్తగా కనురెప్పలను మనము సైగులు ఇతరులని లోపరుచుకునేటువంటి మాయమంత్రాలు చేయకూడదు. ఆ విధంగానే మనం డ్రెస్అప్ కాకూడదు. ఎవరైనా నన్ను చూడాలి అన్నట్టుగా కాకూడదు. నిన్ను శుభ్రంగా అలంకరించుకోవటానికి మనం డ్రెస్ వేసుకోవాలి తప్ప ఇంకొకరు నన్ను చూడాలి అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఏ పనులు చేయకూడదు. దేవునికి స్తోత్రం. అది కూడా పాపమే. నువ్వు అలా రెడీ అయిపోవటం వల్ల ఈరోజు ఎందుకు చాలామంది దగ్గర ఈ అత్యాచారాలు పెరిగిపోవటానికి కారణము నేను అందరూ పురుషుల్ని అన్ను. ఈ స్త్రీ కనుక, ఈ అమ్మాయి కనుక సరిగ్గా కనుక జాగ్రత్తగా తన ఒళ్ళును కప్పుకొని జాగ్రత్తగా డ్రెస్ చేసుకొని ఒక పద్ధతిగా పోయి ఒక్కసారి హలో అనగానే పళ్ళు రాళ్ళ చెప్పు తీసుకొని కొడతానంటే వాడు చూస్తాడు తిరిగి. మళ్ళా ఈ మనదు హలో అనగానే 2 సార్లు హలో హలో అనేటట్లు ఉండరు ఇప్పుడు అమ్మాయిలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డబుల్ టైం స్పీడ్ అయిపోయారు లేడీస్. మీరు ఏమైనా అనుకోండి కాక చాలా స్పీడ్ అయిపోయారు. ఇక రాబోతున్న టెక్నాలజీలో ఆ జనరేషన్కి ఇక స్త్రీలు ఆపటం ఎవరి వల్ల ఇద్దో నాకు అర్థం కావట్లేదు. అంత స్పీడు టెక్నాలజీలో నువ్వు వెళుతూ ఉన్నావు కనుక ఒక దేవుడి బిడ్డగా ఎవరు ఎలా అయిపోయినా సరే నువ్వు మాత్రం చాలా పవిత్రులుగా పద్ధతైన బిడ్డగా నువ్వు జాగ్రత్తగా మసులుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరాంతం నీకు చెప్తున్నాడు. హల్లెలూయా. 3rd one సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. ఎలాంటి కనురెప్పలుగా ఉండకూడదు అనేది 3rd point. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. అది అంటే గర్వముతో ఉండే కనురెప్పలు అంటే ఇవి గర్వపు కనురెప్పలు. మొదటి చెప్పాను అందముతో ఉండే కనురెప్పలు. రెండోది చెప్పాను సైకిల్ చేసి ఎవరు లోపరుచుకుందాం అనుకునే కనురెప్పలు. మూడోది గర్వముతో కన్నులు పైకెత్తి
చూసే కనురెప్పలు. కనురెప్పల్లో గర్వం ఉంటుంది. మన కళ్ళల్లోనే కనపడుతుంది మన గర్వం ఏంటని. ఒకరు పైకి ఎగరేస్తుంటారు కళ్ళులు, దానికి అక్కడే అర్థమైపోద్ది ఈమెంత గర్వంతో ఉంటుందని. మనం ఇట్లా చెప్తుంటే తల ఒప్పుకుండా కన్నులు ఎగరేస్తుంటారు. వాళ్ళు ఏమనాలా? అందుకే బైబిల్ చాలా చక్కగా కనురెప్పల గురించి చాలా అద్భుతంగా రాసుకుంటూ వచ్చారండి భక్తులు. అవన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి ఈ రాత్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి కనురెప్పలు ఇక ఎగరేయకూడదు, కను సైగులు, కన్నులు కొట్టకూడదు. దేవుని స్తోత్రం. బి నెక్స్ట్ 4th వన్, ఏబు గ్రంథం 16:17. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి కనురెప్పల మీద మరణం నిలుస్తుంది అంటే మరణాన్ని తెచ్చుకునే కనురెప్పల ద్వారా మరణం వస్తుందంట. చాలామందికి అర్థం కాదు. ఈ కనురెప్పలేనట మన మరణాన్ని తీసుకెళ్ళేది. చాలాసార్లు మన క్రియలు అనుకుంటాం, కానీ కళ్ళతో చూసిన దాన్ని నువ్వు కన్నులు ఎగరేయటంను బట్టి, దాన్ని బట్టే మనకి మరణకరమైనటువంటి కొన్ని రోగాలు, మరణకరమైన కొన్ని దృశ్యాలు, మరణకరమైన కొన్ని సంఘటనలు, మరణకరమైన కొన్ని విషయాలు మన జీవితంలోకి వస్తాయంట. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. ఉన్నారా ఈ పక్క? వింటున్నారా? సరే గట్టిగా అల్లు చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం. సో ఇది బిడ్డలారా, దేవుడు ఈ కనురెప్పలుగా ఉండకూడదు అని ప్రభు ఆశిస్తున్నాడు. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ రెండో భాగంలోకి వెళ్ళిపోదాం. ఎలాంటి కనురెప్పలుగా మన రెప్పలు ఉండాలి? అసలు ఈ కనురెప్పలు అన్న చోట ఏ పాఠం మనం నేర్చుకోగలుగుతాం? ఈ కనురెప్పలు మనకు నేర్పే పాఠాలు ఏంటి? ఒక 4 పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ రాత్రి. చాలా జాగ్రత్తగా మీరు రాసుకోండి. నెంబర్ 1, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. ఈ కనురెప్పలు మనకు నేర్పే పాఠం ఏమిటి? జాగ్రత్తగా అందరూ వినాలి, డిస్టర్బ్ చేయొద్దు అక్కడ. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి అది కనురెప్పల నుండి నీళ్లు వణుకున్నట్లుగాను, నీళ్లు ఒలుకున్నట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కనురెప్పలు మనకి నేర్పే పాఠం ఏమిటంటే, అందులో ఒకటి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది. ఈ కనురెప్పలు మనకి ఏ పాఠం నేర్పుతాయి చూడండి. రెప్పపాటును యేసయ్య ఎందుకు వస్తానంటే, రెప్పల్లోనే ఉంది అసలు జీవితం. మన కనురెప్పల్లోనే ఉంది అసలు జీవితం. మన ఆత్మీయత, మనం ఎదగాలన్నా పడిపోవాలన్నా మన కనురెప్పలే. కాబట్టి ఈరోజు ఒకటి ఇందులో కన్నీటి ప్రార్థన అనుభవాన్ని చూపిస్తుంది, బి రోదన ధ్వని చేసే అనుభవాన్ని చూపిస్తుంది. ఈ కనురెప్పలు మనకి ఒక కన్నీటి ప్రార్థన అనుభవం. ఈ కనురెప్పలు మొదటగా మనకి నేర్పే పాఠం ఏమిటంటే, ఈ శివరాంతపు ఉపవాస కూడికిల్లో ప్రియ దైవ జనాంగమా ఆలకించుము, చెవుగల వాళ్ళు వినుగాక. ఆమెన్. జాగ్రత్తగా వినండి. మీ అందరు చెవులు ఉన్నాయనుకుంటున్నా. ఉన్నాయా? ఓకే. అయితే కన్నీటి ప్రార్థన అనుభవం, కనురెప్పల నుండి కన్నీరు కారుతూనే ఉండాలా. చాలామంది జీవితాలలో నేను చూస్తుంటానండి, కన్నీరు కాచి ప్రార్థన చేస్తారని ఎప్పుడైనా వాళ్ళ కళ్ళలో నేను చూస్తుంటానా? అసలు రావు, చుక్క రావు కళ్ళలో. వాళ్ళు బయటకు పోయిన తర్వాత సమస్యలు చెప్పి ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడు అక్కడ వస్తే కన్నీళ్ళు, ఇక్కడ రావు. ఈ కనురెప్పు పాటు అనే పాఠము ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ సంవత్సరాంతంలో ప్రతి దేవుని బిడ్డ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దూరాన సమీపాన ఎక్కడ ఉండి ఈ వాక్యం వింటున్నారో, కానీ ఈ కనురెప్పల్లో ఉన్నటువంటి మొదటి పాఠం ఏమిటంటే, ప్రతి దేవుని బిడ్డ కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వారై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతున్నాడు. కన్నీటి ప్రార్థన అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని గర్వించే కన్నులుగా, ఏమండి అందం కొరకు బోడి చేసుకునే కన్నులుగా, ఇంకొకరిని లోపరుచుకోవటానికి కన్ను కొట్టి లేకపోతే సైగ చేసే కన్నులుగా కాదు. దేవుడి బిడ్డల కన్నులు ఉండాల్సిందే. ఎప్పుడు
దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ఆ కళ్ళగుండా కన్నీళ్ళు ఒక గువ్వవలే, ఒక పావురం ఎప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని ఉంటుంది. అందుకే దేవుడు పావురాన్ని ఒక పరిశుద్ధమైన ఒక పక్షిగా ఎంచి ఆ రూపంలో ఈ భూమి మీదకి దిగొచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ పావురమే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఆ రూపంలో వచ్చాడంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు దేవుని సన్నిధిలో ఒక కన్నీరు బొట్టు రాలిస్తే చాలు, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే నీ కన్నీటి ద్వారా దేవుడు తీర్చేస్తాడు. కన్నీటికి అంత బలం ఉంది. మన కన్నీళ్ళు ఎలాంటివో తెలుసా? అవి నీళ్ళు కాదు, ఒక పదార్థం. అది చాలామంది కన్నీళ్ళు నీళ్ళు అనుకుంటారు, నీళ్ళే నా కళ్ళ నుంచి పోతుంది అనుకుంటారు. కానీ నీళ్ళు కాదు, అవి నీ కళ్ళలో ఒక పదార్థంగా బయటకు వస్తాయి. ఆ పదార్థం ఏ పదార్థమో తెలుసా? దేవుడి సింహాసనము మీద నుండి మన దగ్గరికి దించడానికి ఉపయోగపడే ఒక పదార్థమే కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునేటట్టుగా చేసేదే కన్నీటి ప్రార్థన. దేవుడు నీకు అవసరమైన ప్రతిసారి, అవసరమైన కష్టంలో ఉన్న ప్రతిసారి నీ ఇంట్లోకి, నీ యొక్క కుటుంబంలోకి దించగలిగేది కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇటువంటి కన్నీటి ప్రార్థన చాలామంది చేయరండి. ఒకసారి కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళంతా గట్టిగా చెప్పండి. చేస్తారు మీరంతా? దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన చెయ్యండి. నెక్స్ట్ ఇయర్, మన కమింగ్ ఇయర్లో కన్నీరు గార్చి మనం కనుక దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థిస్తేనంట, ఈ భూ సంబంధమైనటువంటి ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను ఒక్క చుక్క కన్నీళ్ళు పెట్టనీయకుండా నిన్ను రక్షించి కాపాడబోతున్నాడు దేవుడు. ఎవరిని బట్టి నువ్వు కన్నీరు గార్చావు? నీ కుమారుని బట్టి కానీ, నీ ఇంటిని బట్టి కానీ, నీ శత్రువుని బట్టి కానీ, దేవుని బట్టి కన్నీళ్ళు కార్చనీయకుండా దేవుడు నిన్ను సంతోషంగా అక్కడ ఉంచుతాడు. ఎప్పుడు? ఎక్కడ? దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి దేవుడి మందిరములో, ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను నా పాపాలు క్షమించు నువ్వు అడిగితే, దేవుడు 4 గోడల మధ్యలో నువ్వు కన్నీరు కారిస్తే నలుగురిలో దేవుడు నిన్ను కన్నీళ్ళు పెట్టనీయడు అంటున్నాను. అర్థమైందా లేదా? దేనికి స్తోత్రం. మీరు నలుగురిలో ఏడవాలనుకుంటున్నారా? 4 గోడల మధ్యలో ఏడవాలనుకుంటున్నారా? 4 గోడల మధ్య. ఓకేనా? ఓకే, డన్. దేవుని స్తోత్రం. ఈరోజు అదే చేయాలి మనం. దేవుడికి మహిమ కలుగును గాక. ఏడవద్దు బిడ్డలు. మనుషులు కడగబోయి ఊరికి నాకు అదేంది ఇదని చెప్పద్దు. మనుషుల దగ్గరికి పోయి చెప్పినందువల్ల మనకు ఆర్చలేరు, తీర్చలేరు. అందుకే చాలామందికి లోక సంబంధమైన కన్నీళ్ళు ఉంటాయి తప్ప ఆత్మ సంబంధమైన కన్నీళ్ళు ఉండవు. అందుకే బైబిల్లో ఇదే పౌలు గారు ఒక మాట రాశాడండి. మేబీ కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. చూడము ఒకసారి. లేకపోతే 1 కొరింథీనా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టించును. ఆ మాట ఉంటుంది అక్కడ. 5వ అధ్యాయమా? దేవునికి స్తోత్రం. ఈ మాట నేను చూపిస్తాను. ఇదే మాట ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టించును. ఓకే, దొరికింది. 6:10 7:10 సారీ, కొరింథీ 2వ పత్రిక 7:10. నేను 10:7 అని చెప్పాను, తిరగబడింది అటు ఇటు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదండి, దుఃఖాన్ని పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. అందుకే లోక సంబంధమైన ఏడుపు మనకు ఉండకూడదు. లోకస్తుల వలె వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుపు అసలే మనకి ఉండొద్దు. ఎవరు ఏ వస్తువు కొనుక్కున్నా సంతోషంగా దేవస్తోత్రం అనుకోవాలి. ఆ మంచి మనస్సాక్షితో కనుక నువ్వు రాగలిగితే వాళ్ళేంటంటే వాళ్ళకంటే అధికమైన మంచి విలువైనది నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, లోక సంబంధమైన ఏడుపులు ఆపండి, ఆత్మ సంబంధమైన ఏడుపులు ప్రారంభించండి. క్రొత్త సంవత్సరంలో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
అంతేకాదండి, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఇర్మియా గ్రంథం. అస్సలు ఆయన కన్నీళ్ళు చూడాలా. 9:1 ఆ కన్నీళ్ళు చూస్తే మనకు కూడా ఆ దృశ్యాన్ని తలుచుకుంటే మనకు కూడా కన్నీళ్ళు వస్తాయి. 9:1 చదువమ్మా. నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళు ఊటగా ఉండునుగాక. అసలు కన్నీళ్ళు ఊటైపోతుందట అయింది. ఏం కష్టం వచ్చింది అయ్యా ఇర్మియా అని ఆయన అడిగామనుకో, నాకేం లేదు కష్టం. ఆయన అంటాడు, ఇర్మియా నీకేం కష్టమయ్యా ఇంతగానో ఏడుస్తున్నావు అని అంటే, దానికి ఇచ్చే ఇర్మియా జవాబు ఏందో తెలుసా? నా కష్టం ఏం లేదు, కానీ ఇదిగో నా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ ప్రజలు నశించిపోతా అది చూడలేక నా కన్నీళ్ళు ఓటవలే కారిపోతున్నాయి. ఆగట్లేదంట కన్నీళ్ళు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఒక సమస్యని ఒక్కసారి ఎత్తిపట్టి కనుక నువ్వు కన్నీరు గార్చి ప్రార్థిస్తే, నీ కన్నీటి ప్రార్థనతో సాతానుడి యొక్క ప్రతి అపవాది క్రియలు రద్దయిపోతుంటాయి. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నీ ఇంటి దగ్గర కార్యాలు జరుగుతుంటాయి. అందుకే కన్నీటి ప్రార్థన మీద కలవరి తెగ మినిస్ట్రీస్ కట్టబడిందని చెప్పగలుగుతా. మేము ఎంత కన్నీరు గార్చి మేము ప్రార్థన చేస్తుంటాం మీకు తెలియదు. అందుకే నేను లోకంలో మనుషుల దగ్గర ఒక్కరి దగ్గర నేను కన్నీళ్ళు పెట్టనేలే ఇంతవరకు. దేవుడు నమ్మిన తరువాత ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడి దగ్గరే నేను కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకుని యేసయ్య ఇది నా బాధని చెప్పుకున్నాను తప్ప ఏ మనుషుడికి నేను కన్నీళ్ళు పెట్టి నా బాధ చెప్పుకోవాలని నేను ఇంతవరకు ప్రయత్నం చేయనీలేదు. ఇక నుంచి అయినా సరే మన బాధలన్నిటిని దేవుడి సన్నిధిలో పెట్టి కన్నీళ్లు కార్చి ఈ ఇర్మియా లాంటి ఒక భారభరితమైన ఆత్మను కలిగి దేవుడి సన్నిధిలో ఒక కన్నీటి బొట్టును రాల్చి నీ సమస్యని తీర్చుకునే పనిలో మనందరం పడుదుముగాక. దానికి స్తోత్రం. అట్టి భక్తి కలిగిన ఒక ప్రయాణాన్ని మనం చేయుదుముగాక. దేని స్తోత్రం. అంతేకాదండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి కన్నీళ్ళు రావు అని మనం ఆలోచిస్తే, కఠినమైన వారికి కన్నీళ్ళు రావు. కఠినంగా ఉండే వాళ్ళకి ఏం రావు. ఎంత చెప్పు. ఒక్కోసారి ఆరాధనలో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అసలు కన్నీళ్ళు చుక్క రావు వాళ్ళకి. కఠినమైపోయింది నీ హృదయం. మెత్తన హృదయం వాళ్ళకి కన్నీళ్ళు వస్తాయి. దేవుడి దగ్గర కన్నీరు గార్చి అయ్యో నా జీవితంలో ఇలా అయిపోతుందన్నా ఒక బాధ నీలో పుట్టినప్పుడల్లా నీ కన్నీళ్ళు విలవిలలా వలవల కారిపోవాలా. మాట అంటే వచ్చే కన్నీళ్ళు కాదు. కొంతమందికి దేవుడి సన్నిధిలో కంటే మాట అంటే చాలు. ఏమన్నా అసలు మాటకు ముందే ఏడుస్తారంట. ఇట్టోళ్ళు లేరా? మాటకు ముందే ఏడ్చేవాళ్ళు. మావాడు ఉన్నాడు ఒకడు, కరుణాకర్, మాటకు ముందే ఏడ్చేస్తాడు, కొట్టేస్తానని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏరా కరుణాకర్ అంటే చాలు వాడు ఏడుస్తుంటాడు. ఫస్ట్ వాడు ఏడ్చిన తర్వాత నాతో చెప్తాడు జవాబు. మన పిల్లలందరికీ తెలుసు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల, కన్నీటి ప్రార్థన చేసి గొప్ప విజయాలు పొందిన వాళ్ళు బైబిల్లో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకరు హన్న ఎంత విజయాన్ని పొందుకుంది కన్నీటి గార్చి. తన నిందను తొలగించుకుంది. ఏమండి, మృతతుల్లిపోయిన గర్భాన్ని మరలా జీవంతో నింపుకుంది. కనని గర్భాన్ని కనే గర్భంగా చేసుకుంది. దేనికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు, గర్భాలు లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, వీళ్ళందరూ మీరు ప్రార్థన చేయండి తిరిగి సంవత్సరాలు ఏజ్ బార్. కొందరు చూడాలా, వీళ్ళు కూర్చొని ఒక 4 రోజులు పట్టుమని ప్రార్థన చేసి, తండ్రి నీ చిత్తానుసారమైన కుమారుడు నాకు జతపరుచని ప్రార్థన చేస్తే ఇవ్వడా దేవుడు చెప్పు? చేయరు వీళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన చేయడానికి కాదు, వీళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇవ్వడానికి బయలుదేరుతుంటారు చాలామంది. సో నేను చాలాసార్లు చెప్పేస్తుంటాను. నాకు ఈ మధ్యకాలంలో అయితే నేను బరాబర్ చెప్పేస్తున్నా. ఫోన్లో నాకు మెసేజ్లు పెడితే ఒక ఇంపార్టెంట్ చిన్నవి, పెద్ద విషయాలు అయితే ఓకే లీడ్ చేస్తున్నా. చిన్న విషయాలకు నేను మళ్ళీ కాల్ చేయగానే వాళ్ళు సంబరాలుగా ఉంటారు. పాస్టర్ గారు ఫోన్ చేశారని నేను చెప్పే షాకింగ్ వాళ్ళకి అర్థం కాదు. అమ్మ ఏం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టావమ్మా అంటే పలానా ప్రేయర్ రిక్వెస్ట్. ఓకే సరే కానమ్మా, ఈ ప్రేయర్ రిక్వెస్ట్ నువ్వే చేసుకోవాలంట, దేవుడు నాకు చెప్పాడు. నేను చేస్తే చేయడంట, నువ్వు చేస్తేనే చేస్తానంట అని చెప్పి నేను ఫోన్ పెట్టేస్తున్నా ఈ మధ్య. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసు, నాకు అంత టైం లేదు. నాకు నేను ప్రార్థనలు చేయడానికి కాదు ఉంది, చెయ్యాలి సగం కొరకు, కానీ ఎక్కువ వాక్యాలు ప్రిపరేషన్ చేసి మీ ముందు పెట్టడానికి నేను ఎన్నుకోబడ్డాను. హల్లెలూయా. అందుకే సంఘానికి నేను ఏం నేర్పుతుంటానంటే ఎవరి ప్రార్థనలు వాళ్ళే చేసుకోవాలంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీకు సపోర్ట్గా ప్రేయర్ చేస్తానేమో కానీ పొద్దుగూకులు నీ గురించి అన్ని పాయింట్ పెట్టి ప్రార్థన చేస్తానంటాం, అది అబద్ధం అవుద్ది. నేను చెప్తున్నాను.
కాబట్టి ప్రియులారా, అలాగే హిజ్కియా గారు ప్రార్థన చేసి ఆయుష్ను పొందుకున్నాడు. యెషయా ప్రార్థన చేసి తన జీవితంలో ఉన్న కీడును తొలగించుకున్నాడు. కాబట్టి మనం ఇక మొదలుకొని క్రొత్త సంవత్సరంలో ఎలాంటి కన్నీటి ప్రార్థన చేయాలో తెలుసా? విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం, నీళ్ళ కుమ్మరించినట్టు కుమ్మరిస్తూ ప్రతి ఉదయాన్నే లేచి రేయి మొదటి జామున లెగగానే నీ పిల్లవాడిని గూర్చి, నీ కుమార్తెని గూర్చి, నీ జాబును గూర్చి, నీ ప్రయాణాన్ని గూర్చి, నీ ఇంటిని గూర్చి, అన్నిటిని గూర్చి కన్నీరు గార్చి నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించి ప్రార్థన చేయాలి. చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఆ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? యోబు గ్రంథం 16:17 వచ్చిన నోట్ చేయండి. చాలా అవసరమైన మాట ఉంటుంది ఇక్కడ. యోబు గ్రంథం 16:17. నా కనురెప్పల మీద, బాగా వినండి, కనురెప్పల మీద, కనురెప్పలు నుంచి కన్నీళ్ళు ఎందుకు రాలాలి అంటే మరణాంధకారము నిలుచుచున్నది. అది ఎక్కడుందంట మరణం? ఇప్పుడు చెప్పండి, మీరందరూ చెప్పండి అమ్మా, మరణం ఎక్కడుంది చెప్పండి. అందుకు ఈ రెప్పపాటును వచ్చేది ఆయన. ఈ సబ్జెక్ట్ మన ముందు పెడుతుంది. అందుకు ఎవరైతే, బాగా వినండి ఈ మాట, ఎవరైతే కనురెప్పల గుండా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి కనురెప్పల మీద ఉన్న మరణము, మీరు కన్నీళ్లు కారుస్తుండగానే మరణము కింద రాలిపోబోతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ విశ్వాసాన్ని చంపటానికి వచ్చిన మరణం కావచ్చు. మరణం అంటే నీ శరీరాన్ని చంపటానికి మరణమే కాదు అండి. నీ ప్రార్థన చంపటానికి ఒక మరణం వచ్చి నీ రెప్పల మీద కూర్చుంటుంది. ప్రార్థన చేయగానే ఏం చేస్తుంది? ప్రార్థనని వాక్యం స్టార్ట్ చేయగానే కొంతమంది రెప్పల్ని మూసేస్తుంది. మూసేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ కళ్ళు తెలుసుకొని ఉన్నారు. వాక్యం స్టార్ట్ చేస్తే రెప్ప మీద ఉన్న అదేం చేస్తుంది? క్లోజ్. వీళ్ళు ఏం చేస్తుంటారు? ముందుకి వెనక్కి ఇదే పని, ఇదే పని. దేనికి స్తోత్రం. ముందుకి వెనక్కి పనే, రెప్పల మీదే ఉంది అసలైంది. అందుకే ఈ సంవత్సరాంతపు ముగింపు సభలో దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా బిడ్డ? నీ జీవితంలో రెప్పల మీద ఏదైతే కూర్చొని ప్రార్థనలో మోకరించగా నిద్ర వస్తుందేమో, వాక్యానికి బైబిల్ ముందు పెట్టుకోగా నిద్ర వస్తుందేమో, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తుండగా నీ రెప్పల మీద నీకు విరోధంగా కూర్చున్న ప్రతి దెయ్యపు శక్తులు రాలిపోబోతున్నాయి. హల్లెలూయా. సమస్తమును రాల్చివేయబోతున్నాడు దేవుడు. అదుగో 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 కన్నీటి ప్రార్థనలో మీరు ఉండబోతున్నారని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్ను రెప్పల గుండా కన్నీరు కారుస్తుండగా రెప్పల మీద ఉన్నటువంటిది ఏదైనా సరే అది కీడైనా రాలిపోబోతుంది. ఆమేన్. నీ రెప్పల మీద ఉన్న మరణము కొత్త సంవత్సరంలో మోసుకొని పోగాకండి. ఈ ప్రార్థన అయిపోయిన వెంటనే కన్నీళ్ళు కారుస్తుండగానే కన్నీళ్ళు బొట్టులుగా అది రాత్రి రాలాల్సిందే మరణం రాలిపోవాలా నీలో. ఏమండి? దేవుని యొక్క ఆశలు చంపేసిన దురాత్మ శక్తులు రాలిపోవాలా. దేవుళ్ళు కమిటెడ్గా ఉండనీయకుండా పరిచర్య కమిట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, దేవుళ్ళు ఎదగాలని ఒక కమిట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. ఈ కమిట్మెంట్లో ఉండనీయకుండా నేను ఏ శక్తులు అడ్డుపడ్డాయో అవన్నీ రాలిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరి కన్నీటి ప్రార్థన ఇచ్చునుగాక. ఈ వాక్యం ఇట్టున్న ప్రతి ఒక్కరూ ఇక మొదలుకొని కఠిన హృదయాలు మెత్తని హృదయాలుగా మారిపోయి సన్నిధిలో మోకరించగానే ఇదిగో వలవలవలమనే కన్నీళ్లు కారి దేవుని యొక్క సింహాసనాన్ని మన దగ్గరికి దించుకునే కన్నీటి ప్రార్థన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. సెకండ్ పాయింట్, 132వ కీర్తన 4వ వచనం 5వ వచనం. 132వ కీర్తన 4-5 వచనాలు త్వరగా చదువుకుని ముందుకెళ్దాం. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు బాగా నా కనురెప్పలకు కునికిపాటు రానియనెను అనెను. ఇది దేన్ని చూపిస్తుంది? ఇంకొంచెం చదువుతావమ్మా 5వ వచనం కూడా కొంచెం ఫుల్ ప్లెడ్జ్గా ఉంటుంది. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో
నేను ప్రవేశింపను నేను పరుండు మంచము మీదికెక్కను ఎక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కన్నులకు నిద్ర రానియను నా కనురెప్పలకు కునికిపాటు రానియను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఏంటో తెలుసా? నా దేవునికి ఒక నివాస స్థలము చూచు వరకు అనే మాట మీరు నోట్ చేసుకోండి. ఏదైనా మనము దేవుడు దగ్గర లేకపోతే దేవుళ్ళు ఏదైనా చూడాలి, ఏదైనా పొందుకోవాలి అనే ఒక కర్తవ్యం, ఒక లక్ష్యం, ఇది జరిగే వరకు మన కనురెప్పలకు నిద్ర రానియకూడదు. ఈ కనురెప్పలు మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఒక కర్తవ్యాన్ని కనుక నువ్వు తలపెట్టుకుంటే, ఒక లక్ష్యాన్ని నువ్వు పెట్టుకుంటే, ఆ లక్ష్యము పొందుకునేంత వరకు నువ్వు నిద్రపోకూడదు అని చెప్తుంది ఈ కనురెప్పలు మనకు నేర్పే పాఠం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక లక్ష్యముతో కొత్త సంవత్సరం అడుగు పెట్టండి. ఒక ప్రణాళికతో కొత్త సంవత్సరం అడుగు పెట్టండి. ఓరకనే ప్రతి సంవత్సరం లాగా కొత్త సంవత్సరం వచ్చేసింది అన్నట్టుగా కాకుండా, కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు రచించి ఏం చేయాలి, ఎలా ఉండాలో అన్నిటిని ప్లాన్ వేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. అది చూసే వరకు నేను నిద్రపోను అన్నటువంటి ఒక తృష్ణ, ఒక రోషము కలిగిన వారి ముందుకెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలో ఈ రోషం ఉండాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రోషం కలిగిన వాళ్ళంతా గట్టిగా చెప్పండి. మీ రోషం నాకు తెలుసు, లోకమైన రోషం. ఆమె ఈ మాట అన్నది, ఈ మాట అన్నదని ఇళ్ళ మీద అలగటము, అన్నం మీద అలిగే రోషం మనది. ఈ రోషం కాదు. మన దేవుడు ఎవరు చెప్పండి? అందరూ చెప్పండి. మన దేవుడు ఎవరు? రోషము కలిగిన వాడు కనుక ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? దైవిక రోషం ఉండాలండి. లక్ష్యాన్ని పెట్టుకుంటే అది జరిగే వరకు నువ్వు నిద్రపోకూడదు. దావీదు గారు పెట్టుకున్న నిబంధన ఇది. ఇదే దావీదు గారు ఇంకొక మాట రాశాడండి. 123వ కీర్తన 2వ వచనం. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట. 123 2వ వచనంలో ఉంటుంది. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కరుణించేంత వరకు అంటే దేవుడు చూపు మన మీద పడేంత వరకు అది కర్తవ్యం. అంటే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి లేచిపోవటం కాదు. ప్రార్థనలో ఒక పట్టుదల ఉండాలా, ప్రార్థనలో ఒక నిలకడ ఉండాలా. కనురెప్పలంటే లక్ష్యముతో కూడిన ఒక ప్రయాణాన్ని మీరందరూ చేయాలని ప్రభు పిలిపిస్తున్నాడండి. హల్లెలూయా. 2023 సంవత్సరంతో లక్ష్యం లేకుండా, కర్తవ్యం లేకుండా ఏదో సాదా సీదగా అయింది నామకార్థంగా బ్రతికేసినవేమో. 2024 అలా ఉంటే చాలా నష్టపోతావు. భారీ నష్టాలు జరగబోతున్నాయి. 24వ సంవత్సరము అంత అనుకూలంగా ఉండట్లేదు లోకానికి. ఎవరైతే ఆత్మీయంగా, ఇందాక అమ్మగారు చెప్పినట్టుగా, ఎవరైతే ఆత్మీయతలో కట్టబడి బలంగా ప్రార్థనలో నిలబడి వాక్యం చదువుతూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వెళ్తుంటారో అట్టి వారి పక్షాన మాత్రమే ఈ 2024 సంవత్సరం చాలా అనుకూలంగా మారబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. లక్ష్యము అనే మాట మన జీవితానికి అవసరం. ఇది గురి అంటారు దీన్ని. ఇంకా గురి కలిగిన భక్తి, గురి కలిగిన ఉపవాసం, గురి కలిగిన ప్రయాణం మనం చేయకపోతే దారి తప్పిపోతాం. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు నేను చూస్తూ ఉన్నాను. ఈ లక్ష్యాన్ని ఛేదించనీయకుండా దుష్టుడు ఏం చేస్తుంటాడో తెలుసా? యెషయా గ్రంథం 29:10 వచనం చదివితే, గాఢ నిద్రాత్మను కలిగిస్తాడట దుష్టుడు. అంటే గాఢ నిద్రాత్మ కలుగుతుంది కొంతమందికి. గాఢంగా నిద్రపోతుంటారు. లక్ష్యాన్ని మర్చిపోయి, గమ్యానికి చేరాల్సిన గమ్యాన్ని మర్చిపోయి నిద్రపోతే ఏమవుతుంది? మీకు ఒక కథ తెలుసు కదా. ఏ కథ? కుందేలు తాబేలు కథ. ఎంతమంది తెలుసు చెప్పండి. దాని లక్ష్యాన్ని మర్చిపోయి కుందేలు ఏం చేసింది? మధ్యలో మంచిగా నిద్రపోయింది. మెల్లగా నడుచుకొని వస్తున్న తాబేలు ఏం చేసింది? లక్ష్యానికి చేరింది. నీ జీవితం అలా అయిపోతుంది. మధ్యలో నిద్రపోతున్నావు. పట్టుదల కలిగి ఉండాల్సిన నీవు ఒక 2 నెలల ఉపవాస ప్రార్థనలంతా ఉజ్జీవంగా ఉంటావు. తర్వాత పోయి మరలా నిర్జీవం అయిపోయి కొంచెంసేపు కుడుకు తీద్దామనే లోపలే నీ వెనకున్న లక్ష్యం కాస్త ముందుకెళ్ళిపోతుంది. నువ్వు అక్కడే నిద్రపోతానే ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు
గాఢ నిద్రలో ఉండేవారిగా మనం ఉండకూడదు. నిద్ర పోవాలి కానీ గాఢ నిద్ర పోకూడదు. కొంతమందిని తట్టాలా, ఇంకొంతమందిని ఒక చెమ్ము తీసుకొని నీళ్ళు పోయాలా ముఖం నిండా, లగలే నీళ్ళు. అంత నిద్రనా? అంత నిద్ర పనికిరాదు మనుషులకి. ప్రియ దేవుని బిడ్డ అక్కడ అదే మాట్లాడుతున్నాడు. శాంసోన్ అలాంటి గాఢ నిద్రపోయే హాయిగా దొరికింది, బెర్త దొరికింది దెలీలా యొక్క కాలు మీద, హాయిగా పడుకున్నాడు, గాఢ నిద్రలోకి పోయినాడు. నిద్రపోయి కళ్ళు తెరిచి చూసేలకు ఉచ్చులేసేస్తున్నారు, మొత్తం గొలుసులేసేస్తున్నారు. ఇంకెక్కడిది? గాఢ నిద్రలో సాతానుడు ఉచ్చులేసేస్తాడు. గాఢ నిద్రలో సాతానుడు ఏం చేస్తాడు? గొలుసులతో కట్టి పడేస్తాడు నిన్ను. దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలకించు. గాఢ నిద్రలో మానుకోండి, కొంచెం నిద్ర తగ్గియండి, కొంచెం ప్రార్థన పెంచండి. దేనికి స్తోత్రం. కొంచెం నీ షెడ్యూల్లో కొంచెం టైం దేవుడికి ఎక్కువగా ఆ పనికిరాని టైం, వేస్ట్ చేస్తున్న టైం, ముచ్చట్లలో లేకపోతే ఫోన్లకి ఇచ్చిన టైంని కొంచెం కనుక నువ్వు ఒక ప్లాన్ వేసుకొని రోజుకి 24 గంటల్లో నేను ఎంతసేపు నిద్రపోవాలి, నేను తినడానికి ఎంత టైం కావాలి, నాకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎంత టైం కావాలి, నా జాబ్ టైం ఎంత, ఇక మిగిలిన టైం ఎంత, నేను మళ్ళీ కూడికి బైబిల్ స్టడీకి లేకపోతే స్త్రీల కూడికి పోయే టైం ఎంత, ఇక నేను ప్రార్థన ఎంతసేపు చేసుకోగలను, ఒక షెడ్యూల్, ఒక సీట్ రాసుకొని నీ రూమ్లో అంట పెట్టుకో, పేపర్ మీద రాసి నన్ను చూస్తుండు రోజు. నేను స్తోత్రం. లక్ష్యము లేకుండా ప్రయాణం చేయొద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతు కూడా గాఢ నిద్రపోయే తన కుమార్తెలతో పాపం చేయాల్సి వచ్చింది. తన కుమార్తెలతో పిల్లల్ని కనాల్సి వచ్చిందండి. లోతు గారు గాఢ నిద్రకు పోయి, గాఢ నిద్ర ఏం చేస్తుందో అర్థం కాదు. నిద్రలో, గాఢ నిద్రలో మనం ఏమో అంటామో కూడా అర్థం కాదు. నిద్రలో ఏదో ఒక మాట అనేస్తాం కదా మనం. తెల్లారులేసి ఏమో నిద్ర లేకపోతే ఇంత మాట నేను అన్నానా అంటారు వీళ్ళు. గుర్తుండదు. నేను అన్నానా అంటే ఏమంటామో తెలీదు. ఈరోజు చాలామంది ఆత్మీయతలో గాఢ నిద్రలో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మేలుకో సంగమా, సంఘాన్ని మేలుకొల్పటానికే ఈ ఉపవాస పండుగలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మైపరచండి, కొట్టండి గట్టిగా. సంఖ్యాకాండం 23-24లో ఉంటుందండి. ఒక సింహాన్ని గురించి రాయబడి ఉంటుంది. సింహం అట నిక్కి నిలిచి వేటాడి చంపి రక్తము తాగే వరకు పడుకోదంట. సింహానికి ఉన్న పౌరుషం లేదు మనకి. అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, సంఖ్యాకాండం 23-24 త్వరగా. జనము, సింహం అంటే సింహం అనుకున్నారు, అక్కడ జనము గురించి మాట్లాడుతున్నాడు. అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటాడి తిని. ఆమేన్. రక్తము తాగే వరకు నువ్వు దేవుళ్ళను చూడాలనుకున్న కార్యాలు చూసే వరకు నిద్రపోకూడదు బిడ్డలారా. 2024 ఛాలెంజ్గా తీసుకోండి. అప్పులు లేని వారిగా మారిపోవాలా, మీరు సమృద్ధి కలిగిన వారిగా మారిపోవాలా, 10 మందికి పెట్టే చేయగానే చేయి మారిపోవాలా. ఛాలెంజ్గా తీసుకొని పనిచేయి, కష్టపడు, రూపాయి జాగ్రత్తగా చేసి ముందుకు వెళ్ళి 2024 ఎండింగ్ కల్లా నీ లైఫ్ మొత్తం స్టార్ తిరిగిపోవాలంటే. దేనికి స్తోత్రం. అలాగా నువ్వు ఒక ప్లాన్ వేయి, అలాగా ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు ప్రయాణం చేయి. దేవునికి స్తోత్రం. 3వ మాట సామెతల గ్రంథం 4:25. సామెతల గ్రంథం 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు, బాగా వినండి, కనురెప్పలు అనే మాట వచ్చింది. కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. ఇక్కడేమి నేర్పుతుంది? 3వ పాఠం ఏంటి? ఈ కనురెప్పల్ని నేర్పే 3వ పాయింట్ ఏంటో తెలుసా? సూటిగా చూడటం అంటే ముందు చూడటం, ముందు చూపు కలిగి ఉండటమును చూపిస్తుంది. ఇది ముందు చూపు అంటే ఏ చూపు? భవిష్యత్తును గూర్చిన ఒక ముందు చూపు ఉండాలండి. దేవుడి బిడ్డలకి భవిష్యత్తును గూర్చిన ముందు చూపు ఉండాలి. చాలామందికి ముందు చూపు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు చూపు లేకుండా చాలామంది వచ్చినట్టే తినేసి తాగేసి తర్వాత అప్పులు పాలైపోయి
కొంతమంది కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఆత్మీయతలో ముందు చూపు లేక, రాబోతున్న కాలం ఎలాంటిదో తెలియక, ఆ కాలానికి నిన్ను నీ ఆత్మను ఎలా సిద్ధపరచుకోవాలో నీకు తెలియక, నీ పిల్లల కొరకు ఎటువంటి ప్రార్థన చేయాలో నీకు తెలియక, చాలామంది ముందు చూపు లేక చాలామంది ఆత్మీయతలో సలారిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ముందు చూపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఎంతమంది చెప్పగలుగుతారండి? భవిష్యత్తును గూర్చిన ఒక ముందు చూపు ప్రతి దేవుని బిడ్డకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు నీకు క్లారిటీగా ఉండాలి. నువ్వు సంపాదించే సంపాదన ఈ రోజుకి ₹1 ఉండాలి, రేపటికి ₹1 అలా ఉండాలి. బైబిల్ చెప్పింది కదా, రేపుడు మనది కాదులే అని చెప్పి. వెనకటికి ఒక ఆయన అంటారు, రేపంతా ఇదేదో 2000 సంవత్సరం ఎప్పుడో ఒక పెద్ద ప్రచారం జరిగింది. ఏం జరిగింది? మొత్తం ఏమైపోతుంది? అంతం కాబోతుంది. కోళ్ళుంటే కోసుకొని తినండి, గుడ్లుంటే ఆమ్లెట్ చేసుకొని తినండి అని చెప్పేసి ఒక సాటింపేసేసారు. దేని స్తోత్రం. కానీ ఏం జరిగింది? కాలే. దేవుడు మనతో చెబుతున్న మాట, ముందు చూపు కలిగి ఉండండి. ఆమెన్. భవిష్యత్తును గురించిన ఒక ప్రణాళికతో నడవండి. ఆ ప్రణాళికలో నువ్వు ముందుకు సాగుతూ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక నుంచి మనుషుల వైపు, అధికారుల వైపు, రాజకీయ నాయకుల వైపు చూడటం మానేయాలి. మానకపోతే మనం వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తూ ఉంటుంది. ఈరోజు ఇన్ని పోరాటాలను తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ ఈ పోరాటాలు క్రియేట్ చేస్తున్న వ్యక్తి ఫోన్ చేసినట్టుగా ఆయన ఒక కార్పొరేటర్గా ఫోన్ చేయగలడు. నేను డైరెక్ట్ మేడంకే ఫోన్ చేయగలుగుతా. దేని స్తోత్రం. సబితా మేడం నా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది, మీకు తెలుసో తెలీదో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను తెలుసా? ఆమెకున్న దేవుడు అలాంటి కృప ఇచ్చాడు, కానీ చేయలేక కాదు. ఒక్కసారి చేసి నా అవసరాన్ని చెప్పితే నేను నా దేవుని కించపరిచిన వాడిని అవుతానని చెప్పి నేను ఫోన్ కూడా ముట్టుకోవట్లేదు. దేని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం దేవుడి మీద భారం వేసి ఎక్కడ దాకా పోద్దని నేను ముందుకు దీన్ని నడిపిస్తున్నాను తప్ప చేయలేక కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలకించండి, ఆశించండి. ఈరోజు ఎవరి మీదో మనం చూడాల్సిన అవసరం లేదు, ఎవరి తట్టో మనం చూడాల్సిన అవసరం లేదు. ఇక నుంచైనా మన చూపులు యేసు తట్టే చూసే చూపులుగా మారిపోవాలి. ఆమెన్. ఏ సహాయమునైనా యేసయ్య దగ్గర నుంచే మనం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4th one, యోబు గ్రంథం 41:18. నేను ముగిస్తున్నాను. 41:18 చివరి మాట చెప్పిన ముగిస్తాను. మనమందరం ప్రార్థనలు వెళ్ళాల్సి ఉంది. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును, దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి. కనురెప్పల వలె ఉన్నాయి. ఈ కనురెప్పలు నేర్పే 4వ పాఠం ఏంటంటే, ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించటానికి ఈ కనురెప్పలు చూపిస్తున్నాయి. ప్రకాశించాలంట దేవుడి బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి అందరూ? ప్రకాశించాలండి. ప్రకాశించడానికే పుట్టాం మనం. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడి గురించి నాకు బాగా నచ్చుద్ది ఈ మాట. యోహాను సువార్త 5:35 చాలా అద్భుతంగా ఈ వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండును. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నాడట అతడంటే? ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు అతడు? యోహాను శిష్యుడు యోహానా? బాప్టిజం ఇచ్చి యోహానా? బాప్టిజం ఇచ్చి యోహాను. ఇతడట మండుచు ప్రకాశిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. యోహాను వలె మనమందరం మండుచు ప్రకాశిస్తూ ముందుకెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియ సంగమ, నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. కనురెప్ప పాటున దేవుడు వస్తున్నాడని కనురెప్పలను గూర్చిన మాట మన సంఘంలోకి తీసుకొచ్చినాడు. కనురెప్పలు ఏ విధంగా ఉండకూడదు? కనురెప్పలంటే ఏమండి? బోడు చేసుకునే కనురెప్పలుగా, అందము కొరకు పరితపించే కనురెప్పలుగా, ఏమండి సైగులు చేసి కన్ను కొట్టి లోపరుచుకునే కనురెప్పలుగా కాకుండా, గర్వముతో ఉండే కనురెప్పలుగా కాకుండా, ఏమండి మరణముకరమైన కనురెప్పలుగా కాకుండా, మన కనురెప్పలు ఎప్పుడు కన్నీళ్ళు ఓటవలే కనురెప్పలుగా ఉండాలి. దానికి స్తోత్రం. 2వది, లక్ష్యాన్ని కలిగిన కనురెప్పలుగా ఉండాలి. మన కన్నులు ఎప్పుడు ఒక లక్ష్యం వైపు చూస్తుండాలి. 3rd one, ఏమండి
ముందు చూపు, భవిష్యత్తును గూర్చినటువంటి ఒక ముందు చూపు కలిగిన వారిగా మనము ఉండాలి. 4th వన్, ప్రకాశిస్తూ మండుతూ దేవుడి కొరకు ఒక ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించే వారిగా మనము ఉండాలి. ఇది కనురెప్పలను గూర్చిన పాఠం. ఈ కనురెప్పలు మనకు నేర్పిన పాఠం ఇది. దేవునికి స్తోత్రం. కనురెప్పల్లో ఇంత ఉందో స్టోరీ మరి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుడు మనందరం నడిపించునుగాక, బలపరచునుగాక. ఆమె లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఆత్మ మన మధ్యలో ఉన్నది కనుక దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి. ఒక్క నిమిషం కళ్ళు మూయండి. మనం ముగింపులోకి వచ్చినాం. ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, దేవుడు కనురెప్పల ద్వారా నీతో మాట్లాడి ఉంటే అదిగో రియలైజ్ అయ్యి, ప్రభువా ఇకనైనా నేను నా కఠిన మనసును తొలగించుకొని, నా ప్రభువా నా పిల్లల గురించి, నా గురించి, నా భవిష్యత్తును గురించి, నా ఆత్మీయతను గురించి కన్నీరు గార్చి, అయ్యా నా ప్రభ కన్నీటి అనుభవాన్ని కలిగి ఉంటాను యేసయ్యా అని మీరు మాట ఇవ్వండి. కన్నీటి ప్రార్థన ఆయుధంగా చేసుకోండి బిడ్డలారా. ఏది కూడా మీకు హాని చేయలేదేక. నీ ఇంట్లో జ్వరబడిన సమస్యలు నిన్ను కన్నీళ్ళు పెట్టిస్తున్నాయా? అయితే ఒక్కసారి యేసు దగ్గర ఒక కన్నీరు గార్చు. నీ ఇంట్లో జ్వరబడిన దెయ్యాలు పారిపోయేటట్లుగా దేవుడి సన్నిధి అకస్మాత్తుగా నీ ఇంట్లోకి దిగి వచ్చి నిన్ను బాధ పెడుతున్నటువంటి అన్నీ కూడా పారిపోబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ బలమైన కార్యాలను బట్టి వందనాలయ్యా. వచ్చిన బిడ్డలను, ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి బ్లెస్ చేసి మహిమ పొంది మీ నామంలో ఈ కనురెప్పలలో నేర్పే పాఠాల ప్రకారంగా ప్రతి బిడ్డ నివసించి జీవించినట్లు సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.